You are my sunshine, my only sunshine. You make me happy when skies are grey. You'll never know, dear, how much I love you. Please don't take my sunshine away. Please don't take my sunshine away. హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఎన్నో రోజుల తర్వాత నేను వీడియో పెట్టాను. ఈ మధ్యలో నేను కొద్దిగా బిజీ అవ్వడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. అండ్ నేను వీడియో తీశాను, బట్ అది నేను ఎడిట్ చేయలేదు, నేను పెట్టలేదు అనమాట. ఇప్పుడు కొద్దిగా నేను ఐఎమ్ ఫ్రీ. ఐఎమ్ ప్లానింగ్ టు డూ మోర్ వీడియోస్ అండ్ కన్సిస్టెంట్లీ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఐ విల్ బి వెరీ కన్సిస్టెంట్ ఇన్ మై వీడియోస్. సో ఈరోజు వ్లాగ్ వచ్చి నా వర్క్ డే వ్లాగ్ అనమాట. అండ్ మిస్ చేయకండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఒక లడ్డు రెసిపీ చూపిస్తాను. సో హెల్దీ లడ్డు రెసిపీ. సో అది నా వర్క్ డే అన్నాను కదా, నాది యూజువల్లీ నేను నైట్ షిఫ్ట్ చేస్తాను. యాజ్ యూ నో, ఐఎమ్ ఏ మెడికల్ స్క్రైబ్. ఐ వర్క్ యాజ్ ఎ మెడికల్ స్క్రైబ్. మెడికల్ స్క్రైబ్ అంటేనే ఇది నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఇంకా మెడికల్ స్క్రైబ్లో రెండు రకాలు ఉంటాయి అన్నమాట. లైవ్ స్క్రైబింగ్ అండ్ రికార్డెడ్ స్క్రైబింగ్ అనమాట. సో నేను లైవ్ స్క్రైబింగ్ అంటే ఐ విల్ బీ విత్ డాక్టర్ అండ్ పేషెంట్ ఆన్లైన్ అనమాట. లైక్ వాళ్ళ రూమ్లోనే నేను ఉన్నట్టు, వాళ్ళ పక్కకే నేను ఉన్నట్టు ఉంటాను అనమాట. విజిట్ అవుతుంటుంది, నేను అదే టైంకి నేను వర్క్ చేస్తుంటాను అనమాట. సో యాజ్ సూన్ యాజ్ విజిట్ అయిపోగానే డాక్టర్ ఆ విజిట్ రూమ్లోకి బయటికి వెళ్ళిపోగానే వాళ్ళ ముందు మెడికల్ రికార్డ్, ఆ పేషెంట్ రికార్డ్ వాళ్ళ ముందు వచ్చేస్తుంది, ప్రజెంట్ ఉంటుంది అనమాట. పేషెంట్ ఇంపార్టెంట్. జస్ట్ బీ హైడ్రేటెడ్. గంటకి వాటర్ తాగుతూ ఉండండి. ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేయకముందు నేను బ్లాక్ కాఫీ తాగుతాను అనమాట. అంటే నాకు అలవాటు అని లేదు, బట్ వర్క్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక కప్ బ్లాక్ కాఫీ తాగుతాను అనమాట. సో ఇది నేను ఆల్మోస్ట్ రోజు నైట్ షిఫ్ట్ కదండి. సో బ్లాక్ కాఫీ పాల దానికంటే బ్లాక్ కాఫీ బెటర్ అనేసి బ్లాక్ కాఫీ తాగుతున్నాను. సో నేను నా స్క్రైబింగ్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఇప్పటి వరకు నేను 2020లో స్క్రైబింగ్ నేను స్టార్ట్ చేశాను. అంతకుముందు ఐ వాజ్ అ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్. ఇప్పుడు నేను స్క్రైబింగ్కి వచ్చేసాను 2020లో. సో 2020 నుంచి 2024 వరకు నేను 4 డాక్టర్ తోటి వర్క్ చేశాను. 3 డాక్టర్లేమో జీవైఎన్ ఆన్కాలజిస్ట్, వాళ్ళు స్పెషలిస్ట్ డాక్టర్స్ అనమాట. సో వాళ్ళు ఇప్పుడు నేను ప్రజెంట్గా వర్క్ చేసేది ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్తో అనమాట. సో నా వర్క్ ఎలా ఉండేనంటే, లైక్ నేను 1 ఇయర్ జీవైఎన్ ఆన్కాలజిస్ట్తో చేశాను. వాళ్ళు స్పెషలిస్ట్ కాబట్టి వాళ్ళు ఓన్లీ 2 days ఆఫీస్లో ఉంటుండే. మిగతా రోజులు దే యూస్ టు ఆపరేషన్స్లో ఉంటుండే అనమాట. సో వీక్లో 2 days మనతోటి వర్క్ చేయించుకొని మనకు ఉట్టిగానే జీతం ఇవ్వరు కదండి. సో నాకు ఆ 2 days ఒక డాక్టర్ ఉంటుండే స్పెషలిస్ట్, ఇంకా మిగతా 3 days ఇంకో డాక్టర్ ఉంటుండే. సో నేను వీక్లో 2 doctors తోటి వర్క్ చేస్తుండే అనమాట. సో అట్లా నాకు 4 doctors అలవాటయ్యారు. సో ఫస్ట్ డాక్టర్ ఈజ్ ఆల్వేస్ స్పెషలిస్ట్. నా స్క్రైబింగ్లో ఫస్ట్ నేను ఏ డాక్టర్ అయితే చేశానో, జీవైఎన్ ఆన్కాలజిస్ట్, తను ఫీమేల్ డాక్టర్. తను కూడా లైక్ షీ యూస్ టు లైక్ మీ అ లాట్. తనకు కూడా స్క్రైబ్ ఫస్ట్ టైం అనమాట. నేను స్క్రైబ్ ఫస్ట్ ఆమె నాకు డాక్టర్ యాజ్ ఎ డాక్టర్ నాకు ఫస్ట్ టైం. సో ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హర్. ఆమె మండే అండ్ థర్స్డే తనతో వర్క్ చేసేదాన్ని. ట్యూస్డే అండ్ ఫ్రైడే వేరే మేల్ డాక్టర్ తోటి వర్క్ చేసేదాన్ని అనమాట. ఈ మేల్ డాక్టర్ ఏమో ఈజ్ అ బిగ్ షాట్ డాక్టర్ అనమాట. చాలా పెద్ద డాక్టర్, తెలుసు కదా. ఇంకా పెద్ద డాక్టర్ అంటే ఇక ఈగో అనలేము, గర్వం అనలేము, కానీ పెద్ద డాక్టర్ అంటే ఇక తను హీ వాజ్ అ పర్ఫెక్షనిస్ట్. అంటే తను ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటాడు. ఆ డాక్టర్కి నేను ఒక్కదాన్ని స్క్రైబ్ కాదు, ఇంకో స్క్రైబ్ కూడా ఉండే. బట్ ఒక స్క్రైబ్ ఏమో యుఎస్లో,
ఇంకో స్క్రైబ్ ఇప్పుడు నేనేమో ఇండియా నుంచి వర్క్ చేసేదాన్ని. యుఎస్ స్క్రైబ్ అంటే తను పుట్టింది పెరిగింది మాట్లాడేది ఇంగ్లీష్లోనే కాబట్టి తను పర్ఫెక్షనిస్ట్. బట్ స్టిల్ ఆ స్క్రైబ్ తోటి కూడా ఆ డాక్టర్కి ప్రాబ్లం ఉండే. సో నాతోటి కూడా స్టార్టింగ్లో ప్రాబ్లం ఉండే కానీ బట్ తర్వాత అలవాటైపోయి హీ యూస్ టు లైక్ మీ అండ్ చాలా మంచిగా తను కూడా కోఆపరేట్ చేసి ఇక మేమిద్దరం మంచిగా వర్క్ ర్యాపో మంచిగా ఉండే మా ఇద్దరి మధ్యలో. ఎంత ఇదిగా వర్క్ ర్యాపో ఉండంటే అప్పుడు 2021లో అనుకుంటా నాకు మా ఫ్యామిలీ అందరికీ కరోనా వచ్చింది. సో నేను 1 వీక్ నేను వర్క్ చేయలేదు. తను ఇక ఫీల్ అయ్యాడు అనమాట, అరే మాధవి రాలేదా అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు లైక్ తనకు వాళ్ళ ఫ్యామిలీకి కరోనా వచ్చింది, వాళ్ళ మదర్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు, షీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ అంటే ఓకే అని చెప్పారు. నేను వచ్చిన తర్వాత ఈ ఆస్క్ని తను అడిగారు, మీరు ఎట్లా ఉంది, మీ మదర్కి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. అంతా ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ మీరు అడిగినందుకు అని చెప్పిన తర్వాత విజిట్ అయిపోయిన తర్వాత ఆఫీస్ అయిపోయిన తర్వాత క్లినిక్ అయిపోయిన తర్వాత తను అడిగాడు అనమాట, మాధవి నీకు పేపాల్ ఉందా అనేసి. అంటే లేదు అంటే ఐ వాంట్ టు హెల్ప్ యూ అవుట్, మీ ఫ్యామిలీకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను, కరోనా వచ్చింది కదా, ఐ వాంట్ టు హెల్ప్ యూ అవుట్ అంటే నేను యాక్చువల్లీ అంటే ప్రజెంట్ కంపెనీ కాదు, ఇంతకుముందు ఉన్న కంపెనీలో యాక్విటీకి పనిచేసేదని. సో యాక్విటీలో రూల్స్ ఏమిటంటే కంపెనీ రూల్స్కి అగెయిన్స్ట్ వీ షుడ్ నాట్ టేక్ ఎనీ ఫేవర్స్ ఆర్ ఎనీ మనీ, ఎనీ గిఫ్ట్స్ ఫ్రమ్ ద డాక్టర్. ఇఫ్ దే ఆఫర్ ఆల్సో వీ షుడ్ రిజెక్ట్ ఇట్. రిజెక్ట్ చేయాలన్నమాట. రిజెక్ట్ అంటే మొహం మీద కాదు, విల్ లెట్ యు నో, విల్ టాక్ విత్ అవర్ టీమ్ లీడర్ అనేసి చెప్పి రిజెక్ట్ చేయాలన్నమాట. సో నేను ఓకే డాక్టర్, ఐ లెట్ యు నో, బట్ థ్యాంక్ యూ ఫర్ ద కన్సర్న్, మీరు అది చూపించినందుకే చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి నేను మా టీమ్ లీడర్ తోటి చెప్పాను. టీమ్ లీడర్ ఓకే యూ హ్యావ్ డన్ అ గుడ్ జాబ్, మనం తీసుకోవద్దు బట్ రైట్ థ్యాంక్ యూ మెయిల్ అనేసి అన్నారు. సో థ్యాంక్ యూ మెయిల్ రాశాను. ఇప్పుడు సో అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. ఇట్లా ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇట్లా వస్తూ ముందు నేను ఇలా మీతో మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు మేము చేసేది డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. మా అత్తయ్య డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నారు. ఈ రెసిపీ కావాలంటే మీరు షార్ట్స్ చూడవలసిందే. ఇప్పుడు మీరు చూడండి, దీనికి ఏమేమి కావాలో అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే నేను దీనికి ఒక షార్ట్ కూడా పెడుతున్నాను. షార్ట్ అండ్ లాంగ్ వీడియో ఒకటేసారి రిలీజ్ అవుతుంది. సో ఈ రెసిపీ కావాలంటే కంపల్సరీ మీరు షార్ట్ వీడియో చూడాల్సిందే. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మా అత్తయ్య ఇస్తుంటుంటే నేను అన్నీ కొలిసి అవన్నీ ఫ్రై చేసేసి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా లైట్గా రెసిపీ చెప్తాను. ఫ్రై చేసేసి మళ్ళీ బెల్లం పాకంతో పట్టేసాను అనమాట. సో ఎంత క్వాంటిటీ కావాలో అవన్నీ నేను మీకు త్వరలో షార్ట్ వీడియోలో పెడతాను, కంపల్సరీ చూడండి. ఇది నా ఒకటి చెప్పాను కదండి, నాది స్క్రైబింగ్ది ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ డాక్టర్ అంటే ఇట్ విల్ బీ అ స్పెషల్ డాక్టర్ అని. సో నా ఫస్ట్ డాక్టర్ ఫీమేల్ డాక్టర్ అన్నా కదా, తను నేను ఉన్నప్పుడే 1 ఇయర్లోనే తను మానేసి ఇన్ ద సెన్స్ తను ఇంకా హయ్యర్ స్టడీస్ చదువుకుంటూ వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతుందన్నమాట. సో తను ఇక స్క్రైబింగ్ ఆపేసింది, నా సర్వీస్ తీసుకోలేదు. షీస్ చేంజింగ్ అనమాట. చేంజ్ అయ్యేటప్పుడు అది ఇప్పటికీ గుర్తుంది. ఇట్ వాజ్ ఆ రోజు నవంబర్ 22 అనమాట. నవంబర్ 22కి ఆ రోజు లాస్ట్ డే, ఆ రోజు ఫ్రైడే అనమాట. నేను అనుకున్నా ఓకే ఫ్రైడే తను వెళ్ళిపోతుంది, నేను లాస్ట్ డే కదా, తనతో కొద్దిగా ఆమెతో మాట్లాడదాము, థ్యాంక్ యూ చెప్దాము, మాట్లాడదాం. ఐ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ, థ్యాంక్ యూ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్దాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఆ రోజు వర్క్ చేయలేకపోయాను. అది ఏంటో అంటే అప్పుడే మా మమ్మీకి ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎమర్జెన్సీగా అంటే నేను వెళ్ళలేదు, ఐ వాజ్ అబౌట్ టు స్టార్ట్ మై వర్క్, కానీ
మా అన్నయ్య మా పిన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నేను ఫాలో అప్ అవుతున్నాను. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ అన్నారు, లేదు ఇది ఎమర్జెన్సీ, అది ఇప్పుడు సిటీ తీసుకొని వెంటనే ఆపరేషన్ చేయాలి అనేసి అన్నారనమాట. ఆ న్యూస్ తెలవంగానే ఇక నాకు ఆగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మై మామ్ హ్యాస్ మెనీ ఏమంటారు, చాలా వేరే వేరే ఉన్నాయి. ఐ మీన్ చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లైక్ షీజ్ ఒబీస్, హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది. ఇవన్నీ ఉండడం వల్లే ఇక నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది. నేను వర్క్ స్టార్ట్ కాకముందే నేను మా టీఎల్కి చెప్పేసి నేను వెళ్ళిపోయాను అనమాట. నేను ఇవాళ వర్క్ చేయలేను, మీరు చూసుకోండి, మా మమ్మీది ఎమర్జెన్సీ ఆపరేషన్ అంటున్నారు అనేసి నేను వెళ్ళిపోయాను. సో అంటే థ్యాంక్ గాడ్ నేను వెళ్ళిపోయాను. బట్ ఐ హ్యావ్ దట్ ఫీలింగ్ ఇప్పటి వరకు, లైక్ అది 2021లో జరిగింది. బట్ స్టిల్ ఐ హ్యావ్ దట్ ఏమంటారు, ఇంకా నా దాంట్లో ఉందన్నమాట. అరే నేను ఆ డాక్టర్ తోటి నేను తన లాస్ట్ డే నేను మాట్లాడలేదు, తనకు థ్యాంక్ యూ చెప్పలేదు అని ఇప్పటికీ ఐ ఫీల్ దట్. అలా మీరు ఎప్పుడన్నా ఇటువంటి సిచ్యుయేషన్ మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారో ప్లీజ్ నాతో నా ఐ మీన్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ వాంట్ టు హియర్ దట్ స్టోరీస్. ఇది ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి. నేను ఇంకా ఇట్లా ఒక్కొక్కటి మీతో పంచుకుంటాను. ఇంకా ఈ నైట్ షిఫ్ట్ అనేది నేను ఆల్మోస్ట్ ఇప్పటివరకు 10 years నుంచి చేస్తున్నాను. ఇక చేసి ఎలా అలవాటు అయిపోయిందంటే, అపార్ట్ ఫ్రమ్ సాటర్డే అండ్ సండే ఆ 2 days ఆఫ్ వస్తే ఓకే, ఇంకా దానికి మించి ఎక్కువ వస్తే మాత్రము నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టు, నేను ఏదో ఖాళీగా ఉన్నట్టు నాకు అలా అనిపిస్తుంది. ఐ మీన్ ఆ వర్క్ చేసి అలవాటు అయిపోయి ఖాళీగా ఉండలేకపోతాను. లైక్ నిద్ర కూడా త్వరగా పట్టదు. ఆ వర్క్ లేని రోజు త్వరగా పడుకోవాలి కదా, అట్లా పట్టదు. ఆల్మోస్ట్ 1 o'clock 2 o'clock అవుతుంది అది అలవాటు అయ్యి. ఇలా మీరు కూడా ఎవరైనా ఫీల్ అవుతారా? మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? సో ప్లీజ్ డూ షేర్ విత్ మీ. సో ఇదండి ఈరోజు నా వ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. అండ్ నేను కంపల్సరీ కన్సిస్టెంట్ ఇన్ మై వీడియోస్. ఇంకా కొత్తగా మీ ముందు కొత్త వీడియోస్ తేవాలని అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ మై వీడియో, కమెంట్ అండ్ లైక్ మై వీడియో అండ్ హెల్ప్ మై ఛానల్ టు గ్రో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మాధవి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అత్త భర్త ఓ తెలుగమ్మాయి.